గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హోషేయ గ్రంథము నుండి 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము నుండి 5వ అధ్యాయము 15వ వచనం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. ఈ మాటను ఒకసారి ధ్యానిద్దామా? తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. మన జీవితంలో కొన్ని ట్రబుల్స్ తిరిగి దేవుని దగ్గరికి మనల్ని రప్పించుకోవటానికి దేవుడు మనకి పంపుచున్న ఒక ఇన్విటేషన్ కార్డ్స్ లాంటివి అన్నమాట. ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారిని తిరిగి రమ్మంటున్నాడు. కమ్ బ్యాక్ టు మీ. హౌ లాంగ్ యు గో అవే ఫ్రమ్ మీ. ఎంతకాలం నన్ను విడిచి మీరు వెళ్ళిపోతారు? రండి నా యొద్దకు. నాకు దూరమయ్యి నువ్వేమీ చేయలేవు. యేసయ్య అంటున్నారు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా తీగలు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ లోక సుఖ సౌఖ్యాలకి పాపాలకి అలవాటు పడి దేవునికి దూరం అయిన జీవితాల్లో శోధనలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. ఓహో, నేను దేవునికి విరోధంగా నేను జీవిస్తున్నాను కదా. దేవునికి విరోధంగా జీవించటం వల్ల మాత్రమే ఈ యొక్క సమస్త శ్రమలకు, శోధనలకు కారణము అనే సత్యాన్ని గమనించి మరలా ప్రభువు దగ్గరికి రావడానికి శ్రమల ద్వారా, ఈ కష్ట నష్టాల ద్వారా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనే వివేచన కలిగి ఆయన పాదాలు ఎదుకు రావాలి. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిస్థితులతో మనతో మాట్లాడతాడు. మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని మనకి అసలు ఇది ఎందుకు జరిగింది అనేది కూడా మనకు అర్థం కాదు. దాని వెనకాతల మన ప్రవర్తన ప్రభు దృష్టికి అంగీకారంగా లేదు కాబట్టే ఈ శోధన సంభవించింది అనే యోచన మనం కలిగిన వారమై ప్రభు సన్నిధికి, అనగా దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, మన ప్రవర్తన మార్చుకొని ఆత్మీయంగా దేవునికి మనము దగ్గర అవ్వాలి. కొందరు దేవునికి భయంకరమైనటువంటి శ్రమ వచ్చి మరణ పడక మీద ఎక్కేసినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. దేవుడు అంటున్నాడు, నేను వారిని సంహరించినప్పుడు వారు నన్ను వెతుకుతారట. ఇంకా ఆల్మోస్ట్ వారిని నాశనం చేస్తానన్న టైం వరకు కూడా నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. చూడన్నమాట, కీర్తన గ్రంథం 78వ కీర్తన 34వ వచనం. 78వ కీర్తన 34వ వచనం. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి. అంత పరిస్థితి దిగజారిపోయేంత వరకు దాన్నే డెత్ బెడ్ రిపెంటెన్స్ అంటారు. మరణ పడక మీద వారు దేవుని దగ్గర పెనుగులాడతారు, హృదయపూర్వకంగా కన్నీరు కారుస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అలా మారడం మంచిదే, కానీ అంతవరకు తెచ్చుకోకుండా ముందుగానే మారితే ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఈ లోక పాపానికి దగ్గరయ్యి, ఈ లోక అలవాట్లకు, ఈ లోక వ్యసనాలకు, ఈ లోక ఆకర్షణలకు బానిసైపోతున్నామా? లేక దేవుని యొక్క వాక్యానికి మన జీవితాన్ని అంకితం చేసుకొని వాక్యం చెప్పే బోధలో మనం నడుస్తున్నామా? నేను ప్రస్తుతం ఈరోజు ఎక్కడున్నాను? దేవునికి దగ్గరగా ఉన్నానా, లేక పాపానికి దగ్గరై ఉన్నానా? మరి కొందరు ఉంటారు, దేవుడు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు రప్పించినా వాళ్ళ పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు, వాళ్ళ సుఖాన్ని మాత్రం విడిచిపెట్టరు. అందులోనే నాశనం అయిపోవడానికి సిద్ధమే, కానీ దేవుడు నన్ను కొడుతున్నాడు, గద్దిస్తున్నాడని కూడా వారు మేలుకోరు. అటువంటి వారి గురించే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20-21వ వచనంలో భయంకరమైన శ్రమలు వారి మీదకి రప్పించిన వారు మారు మనసు పొందని ప్రజలట. ప్రకటన గ్రంథం 9:20. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఇన్ని
దెబ్బలు తిన్నా, ఇన్ని విధాలుగా దేవుడు వారికి శ్రమలకి గురి చేసిన వారు ఇంకా మారు మనసు పొందరట. తర్వాత వచ్చిన 21వ వచనం, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇంకా వారు మారరు, ఇంకా భ్రష్టత్వానికి గురైపోయారు. మనం ఎన్నడూ కూడా అట్టి స్థితిలో ఉండకూడదు. మనము కూడా పాపులమే, మనము కూడా కొన్ని వ్యసనాలకి బానిసలమైపోయిన వారమై ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరలా ఆయన దగ్గరికి పరుగులెట్టుకుంటూ రావాలి. ఆయనకి దూరమయ్యి మనం ఏమీ చేయలేము. నాశనమే మన బ్రతుకు ఒకవేళ కనుక దేవుని విడిచిపెడితే. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు 2 దొంగల్లో ఒక దొంగ ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. నా జీవితకాలం అంతా ఘోరమైన పాపాలతో నాశనం చేశాను. నాకు ఇది SOS కాల్ లాంటిది, ఒక చివరి అవకాశం లాంటిది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని నేను వృధా చేసుకోకూడదని చెప్పి యేసు ప్రభు దగ్గర ఎంతో దీనముతో, ప్రభువా నీ రాజ్యంలో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనవా అంటాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆ ఒక్క మారు మనసు, ఆ ఒక్క తగ్గింపు తన తోటి ఖైదీని, తన తోటి దొంగని గద్దించి, ఈ శిక్షకు మనం పాత్రులమే, ఆయన కాదు, ఆయనతో నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని గద్దిస్తాడు. ప్రభు దగ్గర దీనంగా వచ్చాడు, ప్రభు యొక్క రక్షణ పొందుకున్నాడు. గొప్ప యేసయ్యలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇందాక మనం 78వ కీర్తన 34వ వచనంలో వారిని సంహరించినప్పుడు వారు నన్ను వెతుకుతారన్నాడు. అదే 78వ కీర్తన 38వ వచనంలో అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. అందుకని ఈరోజు మనం బతికున్నాం. ఆయన ఎవరట? వాత్సల్య సంపూర్ణుడు. ఆయన అనేక మార్లు మన విషయంలో ఆయన కోపాన్ని అణుచుకొనుచున్నాడు. ఈ రోజును కూడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నా సహోదరి సహోదరుడా, మరొకసారి ప్రభు పిలుస్తున్నాడు. ఆయన యుద్ధకు వస్తే ఆయన వాత్సల్య సంపూర్ణుడు, మన దోషమును పరిహరించువాడు. ఆయన అనేక మార్లు మనలను విషయంలో ఆయన కోపాన్ని అణుచుకున్నవాడు కనుక ఆయన పాదాల యొద్దకు వచ్చి మారు మనసు పొంది, ప్రభువా మరొకసారి నన్ను క్షమించి నన్ను బలపరిచి ఇక పాపము చేయకుండా నన్ను నీ యొక్క కృపతో రక్షించు నాయనా అని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ఆయన కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఏ స్థితిలో ఉన్ననో మన పరిస్థితిని బట్టి మనం మేలుకొని ప్రభువుల రక్షణ పొందుకుందాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలయ్యా. ఎవరం ఏ స్థితిలో ఉన్నామో, పాపములో ఉన్నామో, పాపం నుంచి బయటకు వచ్చామో, ఇక బయటికి రాలేని భ్రష్టత్వములు ఉన్నామో, మరణ పడక మీద ఉన్నామో, ఎవరైతే ఈ వాక్యం వినుస్తున్నారో మేమందరము మా పాప స్థితిని ఒకసారి యోచించుకొని మారు మనసుతో కరుణ వాత్సల్యం గలవాడు, దోషము పరిహరించువాడు, పలుమార్లు మా విషయంలో నీ కోపము అణుచుకున్నవాడు అయిన ప్రియమైన యేసయ్య, పరమ తండ్రి, కృపగల పరిశుద్ధాత్ముడా, నీ పాదాలు పట్టి బ్రతిమలాడుకుని నీ కృపలో రక్షింపబడే భాగ్యం మాకు సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని దీవెన హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.